అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలుగులో పుస్తకాలు రాస్తున్న తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుస్తుందో తెలియలేదు. కానీ విదేశాలలో అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచో లేకపోతే అమెరికా నుంచి ఆస్ట్రేలియా ఇలా ఎక్కడెక్కడో లోపల దేశాల్లో కూడా అంటే అక్కడ దాకా వెళ్ళడం అంటే ఎట్లా ఊరుగారు అంటే ఇది ఏ విధంగా సాధ్యం, వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? అది ఏంటంటేనమ్మా, ఇప్పుడు నేనంటేనే మనం సంకల్పంగా కట్టుకున్నప్పుడు అన్ని ఏర్పాట్లు ఆయనే చూస్తాడు. ఏ దేశంలో ఎక్కడున్నా ఇప్పుడు దేశాలు అనేవి ఇప్పుడు పేర్లు కానీ నేను ఇప్పుడు చెప్తానే ఇదంతా కూడా ఒకటే కదా. అండ్ ఆ దేశాల్లో పుట్టిన వాళ్ళైనా ఇంతకుముందు జన్మల్లో వాళ్ళందరూ కూడా రకరకాల జన్మల్లో జన్మించుంటారు. వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు, ఎంతో మంచి పనులు చేస్తుంటారు. అందరి జీవితాలు కూడా సక్రమంగా జరగాలనే కదా. సో వాళ్ళందరికీ కూడా భగవంతుడి లీలలు వెళ్ళాలి, భగవంతుడి సంబంధించిన వెళ్ళాలి. వాళ్ళ జీవితాలు సక్రమంగా జరగాలంటే ఏదైనా తేలిక ఇది రావాలి ఈ సమయానికి. ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక పోతన భాగవతం వచ్చింది అనుకుందాం, అలాగే మనకి శంకరాచార్యుల వల్ల మనకి సౌందర్య లహరి ఇవన్నీ వచ్చాయి, కనకధారా స్తోత్రం వచ్చాయి. ఒక్కొక్క కాలానికి అలాగే మనకి శ్రీమద్ నారాయణీయం ఉంటుంది, నారాయణ భట్టతీర్ నారాయణీయం కృష్ణుడి భాగవతం మొత్తం కూడా అది ఒక కాలంలో వచ్చింది అండ్ ఇప్పటికీ నిలిచిపోయింది అది. అలాగే ఇప్పుడు మనం రాసిన ఈ పుస్తకాలన్నీ ఒక వెంకటేశ్వర వ్రతం కానీ కృష్ణ వ్రతం కానీ ఇవన్నీ కూడా ఈ కాలంలో రావడానికి నిర్దేశింపబడినవి అన్నమాట. చెప్పాను కదా, దానికి అసలు నాతో సంబంధం లేదు వాటికి. ఈ కాలంలో రావాల్సింది భగవంతుని లీలలను ఒక ప్రవచనం చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా, నలుగురికి దగ్గరికి తీసుకెళ్లాలన్నా అసలు ముందర నీకు ఆ భగవంతుడి యొక్క అంత అనుభూతి మనకి కలగాలన్నా భగవంతు అనుభూతి కలగాలి కదా. ఆయన ఉన్నాడు, అసలు ఆయన ఉన్నాడు అని ఆ అనుభూతి తెచ్చుకోవటమే ఎంతో ఆనందం మనకి. అటువంటి సాన్నిహిత్యం అంత అనుభూతి కలగడానికి ఆయన ఏం చేస్తాడు, ఇవి అందరికీ వెళ్ళేలాగా ఎంతో మందిని నా దగ్గర పంపిస్తున్నాడు. వాళ్ళందరూ సో ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళు, ఆయనతో ఇంత ముందు యుగాలలో ఏదో విధంగా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళని నేను చూస్తున్నాను. చాలా ఎక్కువ చేస్తున్న వాళ్ళని నాకు అమెరికా నుంచి కానీ ఇక్కడ మన దగ్గర కానీ ఎంతో మందికి పంచుతున్న వాళ్ళు, ఎంతో మంది చేరవేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందుతున్న వాళ్ళు. వాళ్ళలో కొంతమందిని సాక్షాత్తు నేను శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఆ కృష్ణుడితో పాటు ఏంటి అప్పుడు అంతా గోకులం కదా, గోకులంలో యాదవులు ఉండేవాడు. యశోద ఇంటి పక్కన ఎంతో మంది యాదవులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కొంతమంది అప్పుడు యాదవులుగా జన్మించి రోజు ఉదయం కృష్ణుడు ఆడుకోవడానికి వెళ్తుంటే కృష్ణుడు చూసిన వాళ్ళు, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలు వీళ్ళు కృష్ణుడు రోజు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పక్కన వెళ్తూ బయటంతా అడవి ఉండేది, అడవికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు రోజు పొద్దునుంచి. ఈ ఆలమందులు అన్నీ తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా జన్మించిన వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు ఆ ఊళ్ళో కృష్ణుడు జన్మదినం రోజు ఎంతో వైభవంగా జరిగే విశేషాలు అక్కడ అన్ని అక్కడ అనమాట. ఎంతో మంది వచ్చేవాడు. సో అలా వచ్చినప్పుడు ఆయన చూసిన వాళ్ళు, ఆయనతో పాటు ఆడుకున్న వాళ్ళు రోజు, లేకపోతే ఆయన ఒక్కరోజు బయటకు వెళ్ళినప్పుడు ఎవరింటికల్లా వెళ్ళి వీళ్ళు మనం వెన్న దింగిలించాలని వింటుంటాం కదా, అలా వెన్న తీసుకుంటున్నప్పుడు ఆ గోపికలు చూడటం వాళ్ళని. అలాగే కొంతమంది ఏంటి, ఈ గోపికలందరూ కృష్ణుని వెనకాల వెళ్తుంటే కొంతమంది యాదవులు, వీళ్ళందరూ భర్తలు యాదవులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరు, వాళ్ళందరికీ సాన్నిహిత్యం కొంతమంది వాళ్ళలో కృష్ణుడికి. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇంకా ఆయన పాండవులు ఇదంతా రేపల్లె వాసులంతా ఇదంతా చిన్నప్పటిది. ఇదంతా ఈ గోకులం బృందావనం దాకా. అలాగే రాధాదేవి అంటే ప్రేమతత్వం, ఆయనలో ఉండే ప్రేమతత్వమే రాధాదేవిగా ఉద్భవిస్తుంది అనమాట. మనకేంటంటే ఆయనలో ఉండే ప్రేమతత్వం అంతా రూపమై కనిపించేదే రాధాతత్వం. రాధ అంటే అదే తత్వం అనమాట. ఇద్దరు రాధాకృష్ణులు అందరూ ఇద్దరు ఒకళ్ళే అసలు. అప్పటి కాలంలో కృష్ణుడు రాధతో వాళ్ళ జరిగిన సంభాషణలు కానీ, యమున ఒడ్డున వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ, అండ్ రాధాకృష్ణుని చూసిన గోపికలు కానీ, అటువంటి వాళ్ళే బికాస్ వారి పుణ్యాల చేత ఆ రోజుల్లో భగవంతుని దర్శింపగలిగారు. కాస్త సాన్నిహిత్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో కొంతమంది మళ్ళీ మన మధ్య జన్మించి మంచి పనులు చేస్తూ ఇది ఎంతో ప్రసరింపజేస్తున్నారు. నాకు ఇంకొక ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ పుస్తకాలు కానీ, ఇప్పుడు నేను రాసిన ఈ కృష్ణ దర్శనం,
రాయబోయే ఈ శ్రీరామ దర్శనం, నేను శ్రీమద్ యుగ దర్శనం అని ఒక పుస్తకం రాశాను, తెలుసు కదా. ఆ యుగ దర్శనం అనేది ఏమిటి, ఇన్ని యుగాల్లో జరిగిన మనకి తెలియని సంఘటనలు కొన్ని రాశాను. వాటిలో అప్పుడున్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ముందు కాలాలకి అవసరమై ఇప్పుడు వచ్చినవి అనమాట లోకానికి. ఇవన్నీ దాంట్లో మనకు అసలు ఏమాత్రం నిమిత్తం మాత్రం దీంట్లో ఆ ప్రవాహం ఆ పైనుంచి దేవలోకాల నుంచి, మార్స్ నుంచి, ఆ దివ్యశక్తి నుంచి వచ్చినవి. అది లోకానికి అందింపబడడం కోసం ఇప్పుడు వచ్చాయి. ఇది వెళ్ళటం అంటావా అందరికీ. ఇప్పుడు ఈరోజు నారాయణ ఎలా వెళ్ళింది ప్రపంచం అంతా వచ్చింది. అలాగే ఇప్పుడు వీరందరి వల్ల ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతున్నాయి. అండ్ వీటన్నిటి ఉద్దేశం కూడా సమాజహితం. ప్రపంచం అంతా కూడా సర్వజీవకోటి బాగుంటారని. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు ఒక వేద పఠనం జరగటం వల్ల మనమని కాదు, మనుషులు బాగుంటారు. మనుషులే కాదు, సమస్త జీవకోటి బాగుంటుంది. అసలు ఇప్పుడు పెద్ద మనం ఏదైనా గురుకులాలు అవి చూస్తున్న చోట, నిత్యం వేద పఠనం జరిగే చోట పాములు ముంగిసులు కలిసి ఆడుకుంటాయి. సహజ వైరం కూడా మర్చిపోయి ఉంటాయి. ఏంటంటే వాటి మీద కూడా అంత ప్రభావం చూపిస్తుంది. అలా ఈ అన్నిట్లో ఈ గ్రంథాలన్నీ ఏంటంటే సత్యం గారు చూడ్డానికి మామూలు సామాన్య కథలను సామాన్య కానీ కనిపిస్తున్నప్పటికీ ఆ అక్షరాల వెనుక ఎంతో శక్తి నిక్షిప్తమైంది. అందుకని ఇంతమందికి ప్రతిరోజు మేము వింటున్నాం. నిన్న 4 రోజుల క్రితం నాకు ఒకటి ఫోన్ చేశారు. వెంకటేశ్వర ఏంటంటే ఎవరో ఒక బేబీ అలా జస్ట్ పుట్టిన తర్వాత ఈ ఉమ్మి అని వస్తుంది చూస్తామా, అది జారిపోయి మింగేసి గొంతుకు అడ్డం పడిపోతుంది. 4వ రోజు అనమాట. ఎవరికి ఏం చేస్తున్నా ఏమి తెలియట్లేదు. పాపం డాక్టర్స్ అందరూ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు వాళ్ళకి తెలిసిన స్నేహితులు వాళ్ళు ఈ వెంకటేశ్వర కల్పం గురించి చెప్పారు. వాళ్ళు అప్పటికప్పుడు ఆ పుస్తకం తీసుకెళ్ళి రాత్రి 11 గంటలప్పుడు ఆ బేబీకి తల కింద పెడితే అర్ధగంటలో ఆగిపోయింది. అది అర్ధగంటలో. అంటే ఈ పుస్తకాలకి ఏంటి, దాంట్లో ఉండే అక్షరాలకు ఉన్న శక్తిత వల్ల పుస్తకాలకే అంత ఆరా వచ్చింది. అంత ఆరా వచ్చి ఎన్నో విధాలుగా, ఇంకొకళ్ళకైతే పెరాలిసిస్ వచ్చి పూర్తిగా బెడ్ మీద పడిన మనిషి ఆ పుస్తకాన్ని ఇలా రోజు టచ్ చేస్తూ అది పట్టుకుని ఇట్లా పైకి లేచి ఇప్పుడు తిరుగుతున్నాడు మనిషి. ఇలా ఎన్నెన్నో అసలు నిజంగా ఇలా జరుగుతాయనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఏంటంటే ఈ కాలానికి మనుషులు ఇప్పుడు మనం నారాయణీయం చదవటం వల్ల ఎటువంటి అనారోగ్యమైన నమ్మకం పెట్టుకుని, నేను ఇందాకన్నానే భయం కాదు, భక్తితో ప్రేమతో భగవంతునికి సంబంధించిన ఏ నామం చదువుకున్నా, ఏ స్తోత్రం చదివినా, ఏ పుస్తకం చదివినా ప్రేమతో కనుక చదివితే తప్పకుండా తెలుస్తుంది. అలా మన పుస్తకాలన్నిట్లో కూడా ఆ ప్రేమ, ఆ భక్తి అలా కనిపిస్తూ ఉంటుంది భయం లేకుండా. దానివల్ల ఇన్ని విశేషాలు జరుగుతున్నాయి. ఆయనే నిలబడి సహాయం చేస్తున్నాడు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ మధ్య మనం ప్రతి వైకుంఠ ఏకాదశికి పంచుతున్నట్టే ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఆల్మోస్ట్ ఒక 40,000 పుస్తకాలు ఎన్నో చోట్ల పంచాం. అండ్ ఇందా చెప్పానే ఆ స్వామివారే వీళ్ళందరూ పంపించాను అన్నట్టు. ఇంతకుముందు జన్మల్లో వాళ్ళందరూ వచ్చి ఎన్నో చేశారు వీళ్ళంతా. ఈ పంచుతున్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామి ఎన్నో రూపాయలు సాయం చేస్తున్నాడు. ఒక చోట ఒక ఆలయం వాళ్ళు ఏమన్నారు, అవన్నీ దాదాపు మాకు ఈ 2-3 రోజులు కూడా 30,000-40,000 మంది వస్తారు, మీరు వచ్చి ఇలా పుస్తకాలు అవి పెట్టుకుని పంచుతానంటే మాకు చాలా కష్టం, మేము ఇది చాలా చేయలేము, ఇది మేము ఒక్క పని చేస్తాం, మేము తెల్లవారుజామున 1 గంటకి మేము ఆలయం తెరుస్తాం, మాకు 3 గంటల నుంచి మాకు దర్శనాలు పోతాయి, మీరు వచ్చి ఇది మనం వెంకటేశ్వర పంచుదాం అంటున్నారు. వీళ్ళు ఒక 2-3 వేలు పంచుదాం అంటున్నారు అక్కడికి. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఓపెన్ చేస్తాం, మీకు 2 రోజుల ముందు వచ్చేసి మీకు ఒక రూమ్ ఇస్తాం, ఆ రూమ్లో పెట్టుకోండి, ఉదయం 7 గంటలకి బయట ఎగ్జిట్ గేట్ దగ్గర మీరు ఈ పుస్తకాలు అప్పుడు ఆ రూమ్లో తీసుకెళ్ళి ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి ఒప్పుకున్నారు మన వాళ్ళు. ఏదో పుస్తకాలు వెళ్ళటం కదా ఎవరికి కావాల్సింది మనకి. సో వీళ్ళు అలాగని పెట్టుకుని వచ్చారు. సో తర్వాత ఆ కరెక్ట్గా వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఆ రోజు రాత్రి 10 గంటలకి వెళ్ళారు అక్కడికి ఆ పిల్లల్ని నిలబడడానికి. వెళ్ళగానే ఆ గుడి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒకసారిగా
నాయన మాకు మా ప్రసాదాలు సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఈ రూమ్ కావాలి, మీరు ఏం చేస్తారు తెలియదు, ఈ పుస్తకాలన్నీ ఖాళీ చేయండి అన్నారు. ఆ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 2500 ఉన్నాయి దాదాపు. అంటే 30-40 కట్టలు అనమాట. అండ్ వీళ్ళ కార్లా తీసుకెళ్ళలేము లేదు, ఎందుకంటే అంత రష్ వస్తుంది, 1,00,000 మంది ఉంటారని 2 కిలోమీటర్ల దగ్గర కార్ పెట్టేసుకుని వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు. మీరు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయండి అన్నారు వీళ్ళని. మీరు చేయండి, మీరు చేస్తే ఏం చేస్తారో తెలియదు, మీరు ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పి అన్నారు. మాకు 1 గంట నుంచి ఇంకా రాత్రి క్యూ లైన్లు అన్నీ వచ్చేస్తాయి, మీరు ముందర వీళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పారు ఈ రూమ్ ఖాళీ చేశాను. వీళ్ళు చేస్తే వీళ్ళు అప్పుడైతే రాత్రి 11:30 అవుతుంది, ఒక్క మనిషి లేడు, ఆ కార్ లేదు, వెహికల్స్ లేవు. ఎలా ఈ పుస్తకాలని మాకేం చేయలేదు, మీరు ఏం చేస్తారో చేయండి అన్నమాట. పాపం భరద్వాజు, హేమ అని చెప్పి వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళకి ఏం తోచట్లేదు. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చాడు, చిన్న పిల్లవాడు వచ్చి, ఏంటన్నా ఏంటి కావాలి, ఎందుకు మీరు ఇలా కంగారు పడుతున్నారంటే, ఇలా ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. ఈ లోపల ఇతను ఏం చేస్తాడంటే, ఇతను ఈ ఒక స్కూల్లో పనిచేస్తాడు. ఆ స్కూల్ వాళ్ళ బ్రాంచ్ ఒకటి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయించి అక్కడికి వెళ్ళి పెడదాం అనుకున్నాడు. కానీ ఇవన్నీ మోసుకెళ్ళాలి కదా అక్కడికి, 1/2 కిలోమీటర్. వీళ్ళేమో క్షణాల్లో కాల్చి నేర్పిస్తారు. ఇంతలో ఆ పిల్లాడు అన్నాడు, ఇలా అని చెప్పారు. అవునా నాయన, ఏం లేదు, మేము ఈ పుస్తకాలని తీసుకెళ్ళాలనుకుంటున్నాం, వీళ్ళతో ఇక్కడ నుంచి తీసుకెళ్ళమన్నా, మేము ఉదయం పంచాలి ఇక్కడ. వీళ్ళేమంటే, ఓ అవునా, ఏమీ టెన్షన్ పడకన్నా, మా అన్న ఉన్నాడు, అన్నం తీసుకొస్తానేనని ఇంకో పిల్లాన్ని తీసుకొచ్చాడు. అతను కూడా ఎంత చాలా చిన్నవాడు, 10వ తరగతిలో 11వ చదువుతున్నాడు. అతను ఒక బైక్ తీసుకొచ్చాడు. ఈ పిల్లలిద్దరూ, ఈ పిల్లాడు అన్న అని చెప్పాడు, ఆ పిల్లాడు బైక్ మీద ఒక 10 ట్రిప్పులు వేసి ఈ బుక్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చారు. అండ్ పెట్టొచ్చి క్షణంలో మాయమైపోయారు. మొత్తం ఆల్మోస్ట్ 30-40 కట్టలు ఉంటే అన్ని వేయటం. చివరికి వీళ్ళేమో ఏదో బ్యాగులు కొన్ని పెట్టుకున్నారు. ఈ బ్యాగ్లో, ఇంత చిన్న బ్యాగులో మేము తెస్తామని చెప్పి వాళ్ళు ఏదో గోన్సని తీసుకొచ్చి ఆ గోన్స్ వచ్చి వెనక్కి మడత విప్పేసి దాంట్లోనే 4 వేసి మళ్ళీ వెళ్ళి అన్ని బండిల్స్ కూడా ఆ స్కూల్లో చేరేసారు తీసుకెళ్ళి. నిజంగా భగవంతుడు కాకపోతే ఆ రాత్రి ఆ రూపంలో, పిల్లల రూపంలో వచ్చి చేశాడంటే, ఇలాగా స్వామికే ఇంత ఇష్టం కాబట్టి ఎన్నో రూపాల్లో ఆయన సాయం చేస్తున్నాడు. అలా నిలబడి ఇంతమందికి వెళ్ళేలాగా ఎక్కడెక్కడికో వెళ్ళేలా చేస్తున్నాడు. అది మన పూర్వజన్మ సుకృతం, మన అందరం చేసుకున్న అదృష్టం. ఇంత తేలిక మనకు చూపించాడంటే ఒక విధానం, మన కష్టాల నుంచి బయటపెట్టడానికి. ఇప్పుడు వెంకటేశ్వర కలుపుతో అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది ప్రతిరోజు చదవటం అలవాటు చేసేస్తున్నారు. ఏదో టైంలో కథలు చదువుతున్నారు, కానీ ప్రతి వారం చదువుతున్నారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా వాడితో పాటు ఆ పుస్తకం పట్టుకెళ్తున్నారు. అది మమ్మల్ని కాపాడుతుంది. ఆ పుస్తకానికే ఆరా వచ్చింది. విదేశీయులు కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అవును, మరి చాలా మంది, ఎంతో మంది ఫ్రెంచ్ వాళ్ళు, ఆ మధ్య చైనీస్ అతను అయితే మా ఇంటికి వచ్చాడు. అతను ఈ మన అమృత దర్శనం పుస్తకాన్ని మెట్టెగానే చేశాం కదా, అది మొత్తం చైనీస్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశాడు. దాన్ని వెంకటేష్ సత్కల్పం చదువుతున్నాడు, చైనీస్ లాంగ్వేజ్ లో చేస్తున్నాడు. ఎక్కడెక్కడో అది ఇది ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతంతో, వాళ్ళ ఏ సంస్కారాలతోనో వాళ్ళు చేస్తున్నారు. ఎన్నోదే అసలు యుఎస్లో కానీ జర్మనీలో కానీ ఎన్నో దేశాల వాళ్ళు చేస్తున్నారు. అది అంతా చెప్తున్నాను. ఈ కాలానికి రావాల్సింది భగవంతు అనుగ్రహం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు కదా, ఇంతమందికి వెళ్ళడానికి మీ అందరికి వలన వెళుతున్నాయి ఇవన్నీ. మీ అందరూ ఎంతో అది మీ అందరినీ కూడా ఆయన ఎన్నుకున్న వాళ్ళే. ఆయన ఎవరు, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉంటే కొంతమంది దీనికి ఇంత యజ్ఞానికి ముందుకు వచ్చి చేస్తున్నారే. సో అది మీరందరూ కూడా నాకు చేస్తున్న సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కారం పెట్టి చెప్తాను. మీ అందరినీ ఆ స్వామి ఎన్నుకని మీ చేతి చేయించుకుంటున్నాడు కాబట్టి ఇంత విశేషంగా వెళ్ళింది అందరికి కూడా, ఆయనకి అంత దగ్గర కాబట్టి.